అంటే జనరల్లీ ఎలక్షన్స్ టైంలో కావచ్చు ఎప్పుడైనా కానీ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఫండ్స్ ఇవ్వడం అనేది కామన్. సో అది రూల్ ప్రకారం ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ త్రూనే ఇవ్వాలి అని చెప్పేసి. బట్ వైఎస్ఆర్సీపీకి కొన్ని 100 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ త్రూ వచ్చాయి. అది కూడా ఒక లాటరీ కంపెనీ ఇచ్చింది అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఒక లాటరీ కంపెనీ, అంటే లాటరీస్ అనేవి తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ అయిన సంగతి మనందరికీ తెలుసు. లాటరీ కంపెనీ ఎందుకు వైఎస్ఆర్సీపీకి అన్ని 100 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం, డొనేషన్స్ ఇవ్వడం అనేది ఒక ఎలక్ట్రల్ బాండ్స్ త్రూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిబంధన తీసుకొచ్చింది. దాన్ని ఏం చేశారు, వాళ్ళు ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఆలోచన వేరే. కానీ దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ ఏమంటారు రాక్షసత్వంతో ఒక ప్రజల్ని ఏ విధంగా దొరికించాలా, ఏ విధంగా ప్రజలను దోచుకోవాలనే ఆలోచనతో దాచుకోవాలనే పాలసీతో వచ్చిన వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు చాలా కొన్ని పార్టీస్ అయితే మొత్తం చాలా దీన్ని దుర్వినియోగం చేసి, అందుకే దీన్ని ఎలక్ట్రల్ బాండ్స్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టు దీన్ని క్యాన్సిల్ చేసింది. ఆ సమాచారం అంతా తీసుకుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే దీన్ని ఎవరు పట్టుకోరని చెప్పేసి ఎవడు పడితే వాడితోటి, దొంగతోటి, దొరతోటి, లుచ్చల్లప్పంగా ఎవడు ఇచ్చినా కానీ అరే దీనికి ప్రశ్నించడం ఉండరు భయ్, నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్ కోను ఇక్కడ ఇచ్చేయి. ఇక్కడ కూడా అట్లా జరిగింది కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులంతా ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ దాచుకోవడం, ఇష్టం వస్తే ఎక్కడ పడితే ప్రజల సొమ్ము దోచుకోవడం, అసైన్ భూములు దోచుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసిండ్రు. చెరువులు కుంటలు కబ్జా పెట్టిండ్రు. ముఖ్యమంత్రి దగ్గర పోవాలా అన్న, ఇక 100 కోట్లది నేను ఇది ఉందన్న, ఇది క్లియర్ చేయాలి, సరే పోరా 30 కోట్ల జమ చేయపో. అట్లా జరిగింది. అట్లా వేలాది కోట్లు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా రకరకాల పార్టీలు రకరకాల స్టైల్లో వీళ్ళు విరాళాలు వసూలు చేశారు. కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిక్కుమాలిన మద్యం, బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అలాంటి దళిద్రం మద్యము, నాణ్యత ప్రమాణం లేనటువంటి మద్యాన్ని తాగించి ప్రజల ఆరోగ్యాలు క్షీణింపజేసి మహిళలు పుస్తలు తెంపే కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎంత అఘాయితాన్ని పాల్పడ్డాడంటే ఒక కమిటీని వేశాడనమాట ఈ లాటరీలు ఎత్తేయడానికి. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కల్చర్ అనేది మొత్తం పోయింది. అక్కడ వెస్ట్ బెంగాల్లో మొత్తం ఒక 100 రూపాయలకు కూడా పీక కోసేవాడు దొరుకుతాడు అక్కడ. అనిత్యం లాటరీలు, గ్యాంబ్లింగ్ అనేది అక్కడ దళిద్రం. వెస్ట్ బెంగాల్ వాళ్ళు పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది గ్యాంబ్లింగ్ అనేది, గోవాలో అలాగే. సో ఇంకా దేశంలో వేరే ప్రాంతాలు ఎక్కడ ఇది గ్యాంబ్లింగ్ అనేది, మన లాటరీస్ అనేది అలౌడ్ లేవు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయింది, రాజకీయాన్ని ఒక లాటరీలాగా ఆడుతున్నాయి. ఆయన రాష్ట్ర ప్రజల ఓటుని ఒక లాటరీలాగా భావిస్తున్నాడు. నాకు లాటరీ దొరికినట్టు ప్రజలను మోసం చేసిండు, లాటరీ దొరికినట్టు అధికారం దొరికింది. అధికారం దొరకగానే లాటరీ ఆడే జూదం కోరుడు, ఈ మా పేకాట రాయుడు ఏ విధంగా చేస్తాడో అదేవిధంగా రాష్ట్రాన్ని మొత్తం కుదబెట్టేసాడు. ఇప్పుడు చూడండి ఏ విధంగా జూదగాడు పత్తాలు ఆడుకుంటూ పేకాట ఆడుకుంటూ ఇంట్లో ఉన్న ఆస్తులను కుదబెడతాడో, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాన్ని కూడా కుదవబెట్టిన దాఖలాలు మనం ఈరోజు చూసాం. అదే అత్యాశకు భాగంగా ఓ లాటరీ, మార్టిన్స్ ఫ్యూచర్ హోటల్స్, మా ఫ్యూచర్స్ అనేది మార్టిన్ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ అనేది లాటరీ కంపెనీ. అది ఆ లాటరీలు ఆడిచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలని ఆస్తులు మానాలు ప్రజలని రోడ్లపైన పడేసే ఒక కంపెనీ, ఒక ఏమంటారు దుర్మార్గమైన కంపెనీ. అది ఒక అన్యాయంగా నడిచేటువంటి కంపెనీ, ప్రజలను దోచుకునే కంపెనీ. అలాంటి కంపెనీతోటి నువ్వు ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటుందా? అలాంటి కంపెనీతోటి నువ్వు విరాళాలు తీసుకుంటే ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఎంత దుర్మార్గానికి తపలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అలాంటి లాటరీ నడిపించే యొక్క జూదగాళ్ళతోటి, పేకాట రాయిలతోటి నువ్వు గ్యాంబ్లింగ్ 149 కోట్ల రూపాయలు నీ కంపెనీ, నీ యొక్క ఏమంటారు పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ త్రూ నీ పార్టీకి డిపాజిట్ చేయించుకున్నావు, విరాళాలు స్వీకరించును. అంతేకాకుండా ఏ విధంగా మనం లాటరీలు ప్రవేశపెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేసాం. ప్రతిపక్షం గట్టిగా ఉంది, ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం ఉంది కాబట్టి మొత్తం చోపిండి ముక్కు కింద నేలకు రాయించే దమ్ము ప్రతిపక్షకు ఉంది కాబట్టి అది నీకు సాధ్యం కాలే. అదే అక్కస్తోటి ఎక్కడ పడితే అక్కడ ప్రతిపక్షం పైన దాడి చేయడం, మాట్లాడే వాళ్ళపైన దాడులు చేయడం, అరెస్టులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, అట్రాసిటీ యాక్ట్ కేసులు పెట్టడం, వాళ్ళ ఇల్లులు కూలగొట్టడం,
నిర్మానుష్యమైన ప్రదేశాలలో ప్రతిపక్ష నాయకులను పోతున్న వాళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేయడం, ఇలాంటి రాక్షసత్వాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి. ఏదేమైనప్పటికి కూడా పదవి కాలం అయిపోయింది. ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి ఆయన చేసినటువంటి రాక్షసత్వాన్ని చూశారు. మళ్ళీ ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ తెలుగుదేశం పార్టీని గమనించారు. అందుకే తెలుగుదేశంతో కూడినటువంటి ఈ కూటమి ఖచ్చితంగా విజయం చేకూర్చిన తర్వాత మళ్ళీ లాటరీ డొనేషన్స్ కాదు కదా, లాటరీ అనే పేరు కూడా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల నాలుగ పైన అసలు కనిపించకుండా చేస్తాం. ఇప్పటికే దొంగ లాటరీలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఈ సమాచారం ఉంది. దొంగ లాటరీలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని చట్టబద్ధం చేయడానికి ఇలాంటి విరాళాలు తీసుకొని రాష్ట్ర ప్రజలను మద్యం తాగించి నాశనం చేసిండు. రేపు జూదం ఆడిచ్చి పేకాట ఆడిచ్చి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అది ఏమాత్రం తెలుగుదేశం పార్టీ సాగనివ్వదు. అది ఆయన కన్నా పగటి కళ్ళలాగా మిగిలిపోతాయి. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒకటి మెంబర్షిప్ ఇప్పించారనమాట క్లబ్లో. నిన్న కవిత అరెస్ట్ అయినాక అక్కడ ఒక ఖైదీ ఆల్రెడీ వెల్కమ్ టు తిహార్ క్లబ్ అన్నాడు కదా. ఇప్పుడు దేశంలో రకరకాల క్లబ్లు ఉన్నాయి. మా హైదరాబాద్లో గతంలో చెంచల్గూడ క్లబ్లో జగన్మోహన్ రెడ్డి ఉండే, ఇప్పుడు చెంచల్గూడ క్లబ్ ఉన్నది, రాజమండ్రి క్లబ్ ఉన్నది, చెర్లపల్లి క్లబ్ ఉన్నాయి. ఇవన్నీ జైల్ అలియాస్ జైల్ కమ్ క్లబ్స్ అయిపోయినాయి. ఇవన్నీ క్లబ్లలో వీళ్ళందరికీ మంచి స్థావరం మెంబర్షిప్ కల్పిస్తాం. ఇవన్నిటి అఫిలియేటెడ్ ఒక సెంట్రల్ క్లబ్ తిహార్ ఉంది. అన్నిటికీ అనుసంధానం చేసి ఎలాంటి ప్రజలను దోసుకునే ఈ యొక్క దుర్మార్గులందరినీ కూడా ఆ క్లబ్లలో ఉంచి బయటికి రానియకుండా తెలుగుదేశం పార్టీ చూస్తుంది. సో అలాగే ఈ ఏదైతే లాటరీ కంపెనీ 149 CR వైసీపీ పార్టీకి ఇవ్వడం జరిగింది ఎలక్ట్రల్ బాండ్స్ త్రూ, దానికి సంబంధించిన ఆధారాలు కేంద్రం దగ్గర ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇప్పుడు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటారు? కేంద్రం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇదంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ దానిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటాం. ఒకవేళ తీసుకోకపోయినా రానున్న ప్రభుత్వం మాదే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి మొక్కు రాయించడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే లాటరీకి సంబంధించి మీరు అన్నారు ఒక కమిటీ వేశారు అని చెప్పి డెవలప్ చేయడానికి ఏపీలో. సో ఎవరికి తెలియకుండా కూడా కొన్ని లాటరీలు అయితే జరుగుతున్నాయని అన్నారు. సో ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయితే ఎలక్షన్స్ ఉన్న టైంలో ఒకవేళ దానికి సంబంధించి కనుక ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కనుక మీ దృష్టికి వస్తే మీరు ఎటువంటి ఆలోచనలో ఉన్నారు? మా కార్యకర్తలు కూడా నిఘా వేశారు. ఇంటెలిజెన్స్ మాలో ఉన్న మా పార్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. మాకు ఎక్కడ సమాచారం అందినా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆశ్రయిస్తాం. ఎన్నికల కమిషన్కి రిక్వెస్ట్ విన్నవించుకుంటాం. పారదర్శకతంగా ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు నిర్వహించండి. ఎవరికి పక్షపాతం చూపించకండి. మాకు పక్షపాతిగా మారడం అవసరం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తాం. ఎదుటి పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలకు రమ్మని చెప్పండి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే విధంగా మీరు చర్యలు తీసుకుంటే దేశ ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. ఏ విధంగా అయితే ఆ రోజు ఎన్నికల కమిషన్ శేషన్ గారు ఉండే, శేషన్ గారు ఎన్నికల కమిషన్గా రాకముందు ఎన్నికల కమిషన్ అనేది కూడా ప్రజలకు తెలిసేది కాదు. ఎన్నికల కమిషన్కి ఇంత పవర్ ఉంటుందా, ఇంత అధికారం ఉంటుందా అనేది సామాన్య ప్రజానికాన్ని కూడా తెలిసే విధంగా చేశారు శేషన్ గారు. ఎవరి మాట కూడా లెక్క చేయకపోయేవారు. అలాంటి నిష్పక్షపాతంగా పనిచేసే ఎన్నికల కమిషన్ ఈరోజు అవసరం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం పిలువబడుతున్నాం, గుర్తింపు వచ్చింది. ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి దానికి ఈ యొక్క ప్రజాస్వామ్యం యొక్క పరువు కాపాడే బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీద ఎంత ఉందో ప్రజల పైన కూడా అదే విధంగా ఉంది. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం, అబద్ధాల ప్రలోభాల్లో పడి మీరు తప్పుగా పోయినసారి ఎన్నుకున్నట్టు వాళ్ళ ప్లీజ్ 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 అని ఒకసారి గల్లీలు తిరుగుకుంటూ మొదలు పెట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చుకుంటూ పోయిన వాళ్ళని నమ్మితే మళ్ళీ కుంగుబాటు తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే 20 సంవత్సరాలు వెనుకకు నెట్టేయబడింది. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా వలసపోతారు. అదొక అడవి ప్రాంతంగా మారిపోతుంది. ఈ బాధ్యత ప్రజలపైన కూడా ఉంది.